జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని 13 బైక్లను దొంగతనం చేసిన ముద్దాయి నాతమిరి రఘునాథన్ ను పోలీసులు అరెస్టు చేశారు. 13 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత చదువు మానేసి వెల్డింగ్ పనులు చేస్తూ పలు వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం పలు ప్రాంతాల్లో బైక్లు దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలాస ప్రాంతంలో పలు కాలనీల్లో బైకులు మాయమవడంతో నిఘా పెట్టిన పోలీసులకి రిక్కీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. జిల్లాలో నర్సన్నపేట, ఆముతలవలస, పలాస, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో కూడా దొంగతనాలు చేశాడు. ఇతనిపై పలు కేసులు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం జరడా పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన ఒక దొంగతనం కేసులో పట్టుబడిన నిందితుడు కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా నేరస్తుడి నుండి కేసుకు సంబంధించిన కేసు సొత్తుని రికవరీ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. గతంలో 18 దొంగతనాల కేసులో 29/9/2024 షడ్లాకిమిడి పోలీస్ స్టేషన్ లో అరెస్టు అయ్యి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వెళ్లి తిరిగి 8/1/2026 బయటకు వచ్చాడు. రాగానే మరలా బైక్ దొంగతనాలకి ప్లాన్ చేయడంతో దొరికినట్లు క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. రేపు కోర్టులో హాజరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈరోజు కాశీబుగ్గ సిఐ రామకృష్ణ గారు ఎమ్మరిగాం జంక్షన్లో మోటార్ సైకిల్ వెహికల్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఈ పోలీస్ స్టేషన్లో దొంగలించబడిన బండితో నాతమిరి రఘునాథన్, తండ్రి రామచంద్ర ప్రధాన్ అని 31 సంవత్సరాలు, ఇతను ఇదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పెదంచల గ్రామము. అతను పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా ఆ బండితో పాటు ఈ కాశీబుగ్గ దొరికిన బండితో పాటు ఇంకొక 12 బళ్ళు కూడా దొంగతనం చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. ఆ బళ్ళు కూడా వాళ్ళ చేరులో నుంచి రికవరీ చేయడం జరిగింది. టోటల్గా మొత్తం 13 మోటార్ సైకిల్స్, అందులో కాస్ట్లీ వెహికల్స్ అన్నీ రీసెంట్ రిజిస్ట్రేషన్స్, ఎక్కువగా 7 బుల్లెట్స్ ఉన్నాయి. మిగతా అన్నీ గ్లామర్ బళ్ళు, ఒక స్కూటీ, మొత్తం 13 బళ్ళు అతని వద్ద రికవరీ చేయడం జరిగింది. ఇంకా 2023కి ముందు కూడా ఒక 10 బళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి. అవి కూడా చేసినట్టు ఒప్పుకున్నాడు. బట్ అది కోర్టుకేలో మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత వాటిని రికవరీ చేయడం అనేది ఉంటుందన్న. దీనికి ప్రీవియస్గా వైజాగ్, తర్వాత విజయనగరము, మొత్తము 14 కేసులలో 18 కేసుల్లో ముద్దాయి జైలు నుంచి నవంబర్ 29 తారీఖున జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 8/1/26లో జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఈ 13 బళ్ళు దొంగతనం చేసి, సో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసినందుకు ఎస్పీ గారు, సిబ్బంది అయినటువంటి రామకృష్ణ, సిసిఎస్ టీము, సిఐ, ఎస్ఐలు 2, అలాగే మందస ఎస్ఐ, ఇక్కడ సునీల్, నరసింహ ఎస్ఐలు, అలాగే సిసిఎస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఆయన కంగ్రాట్ చేసి రివార్డులు అనేది రేపు ఇస్తామని అన్నారు. ఈ కేసులో దగ్గరగా మానిటర్ చేయాలంటే కాశీబుగ్గ ఎస్టీఓ గారికి అందరికీ కూడా సారు థ్యాంక్స్ చెప్పారు, కంగ్రాచులేషన్ చెప్పారు. వాళ్ళందరికీ కూడా ఇందులో పనిచేసినటువంటి అందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ అనేది ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఏది 2 తక్కువ లేదండి, స్కూటీ ఒకటి ఉంది. నేను వచ్చేది సార్, అలా సార్
అరే అయిపోయిందా వచ్చి